సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గర ఇప్పుడు ఏంటంటే GoPro Hero 10 ఉంది. ఒకసారి దీనికి వీడియో క్వాలిటీ చెక్ చేద్దాము. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు GoProకి ఏమేమి నేను యాక్సెసరీస్ యూజ్ చేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను. చూడొచ్చు. ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. బాక్స్ ఓపెన్ చేయగానే ఇది GoPro Hero 10. ఇది ఒకసారి మీకు బయటికి తీసి చూపిస్తా, ఎలా సెటప్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ నేను ఇది సెల్ఫీ స్టిక్ అన్నమాట. నేను ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తాను సెల్ఫీ స్టిక్ తోటి నేను ఎలా వీడియో తీశాను అనేది. ఇది మొబైల్ అయినా పెట్టుకోవచ్చు, మనం GoPro అయినా సెట్ చేసుకోవచ్చు. దీనికి ఇక్కడ లైటింగ్ వస్తుంది, ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఇక్కడ బటన్ చూడొచ్చు, బటన్ ప్రెస్ చేస్తే లైటింగ్ వస్తుంది మనకి. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి, ఆన్ ఆఫ్. ఇది ఒకటి తీసుకున్నాను GoProకి. నెక్స్ట్ ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ నేను బోయా మైక్ అయితే యూజ్ చేస్తాను. బోయా మైక్ ఇది చూడొచ్చు, ఈ మైక్ అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ మనకి GoPro ఛార్జర్ వైర్ ఉంది, GoPro 1 బ్యాటరీ ఉంది. నేను ఒకటే బ్యాటరీ యూజ్ చేస్తాను. 1 అవర్ ఏం వస్తుంది, ఇది 45 మినిట్స్ ఏం వస్తుంది ఒక బ్యాటరీ. నెక్స్ట్ మనకి ఇది GoProకి బ్యాటరీకి ఫిట్ చేసేటప్పుడు ఇది సపరేట్, ఇది కూడా చూపిస్తాను. ఇది GoProకి మనం హెల్మెట్కి ఎలా సెట్ చేయాలో అది కూడా చూపిస్తాను. దీనికి ఇలా టైట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా చూపిస్తాను మీకు టోటల్గా. ఒకసారి మీకు GoPro ఈ కేసు నుంచి బయటికి తీసి చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. దీన్ని ఎలా తీయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది చూడండి, ఈ బటన్ ఇట్లా ముందలు కనాలి. ముందలు కంటే ఇది ఇట్లా బయటికి వస్తుంది అన్నమాట. చూపిస్తాను. దీని లోపలైతే GoPro ఉంది. ఒకసారి GoPro అయితే బయటికి తీద్దాము. GoPro బయటికి తీయాలంటే కేసు లోపల నుంచి దీన్ని ఇట్లా అవతల కనాలి, ఇట్లా బయటికి వచ్చేస్తుంది ఇది. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది కూడా కొంచెం ఇట్లా బయటికి వచ్చేస్తుంది. ఇది కూడా బయటికి వచ్చేసిన తర్వాత మనం GoPro అయితే ఒకసారి బయటికి తీద్దాము. GoPro బయటికి తీయాలంటే ఇక్కడ చూడండి, దీన్ని ఇట్లా ప్రెస్ చేస్తేనే GoPro అనేది ఇట్లా బయటికి వస్తుంది. ఇది GoPro Hero 10 ఇది. దీనికి సైడ్ మనం బ్యాటరీ పెట్టాలి. ఇక్కడ మన దగ్గర బ్యాటరీ ఉంది చూడండి, ఈ బ్యాటరీని ఇట్లా లోపలికి పెట్టాలి మనం. అక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఈ పిన్కి సెట్ అయ్యేటట్టు ఇటు సైడ్ ఇట్లా పెట్టేయాలన్నమాట. ఇట్లా పెట్టేసాలి. తర్వాత ఇంకోటి ఇది క్లాంప్ ఉందని చెప్పింది కదా, ఈ క్లాంప్ దీనికి ఇట్లా పెట్టేసాలి. పెట్టేస్తే ఇట్లా ప్రెస్ చేసేసి ఇట్లా ముందర కనేస్తే లాక్ అయిపోయినట్టు ఇది. చూడొచ్చు, ఇది GoPro Hero 10 మన దగ్గర ఉంది. దీని వీడియో క్వాలిటీ ఎట్లా వస్తుందో మీకు ఒకసారి టోటల్గా నేను దీని వైడ్ యాంగిల్ చూపిస్తే. ఒకసారి మనం GoPro అనేది ఒకసారి ఆన్ చేద్దాము. ఇక్కడ ఆన్ బటన్ చూడండి, పవర్. ఇక్కడ మోడ్ ఉంటుంది, పవర్ ఆన్ బటన్ ఇది. ఒకసారి ఆన్ చేద్దాము. మళ్ళీ ఆన్ చేసినాము. GoPro ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడొచ్చు. ఇక్కడ మనకి ఇటు సైడ్ మనకి కెమెరా కూడా ఉంటుంది చూడండి. మనకి ఇక్కడ చిన్న డిస్ప్లే ఉంది చూడండి కెమెరా పక్కన. ఇక్కడ ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇది సూపర్ వ్యూలో మీకు ఎలా వీడియో క్వాలిటీ వస్తుందో మీకు చూపిస్తాను, చూడొచ్చు ఒకసారి. దీన్ని నేను ఎలా ఈ హ్యాండిల్కి నేను ఫిట్ చేశానో చూపిస్తాను. చాలా సింపుల్ అది. మనం ఇలా ఫస్ట్ GoPro ఆఫ్ చేసేస్తాను. GoPro ఆఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ క్లిప్పు ఇట్లా చూడొచ్చు, దీనికి ఇలా పెట్టేశాను నేను. మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఈ రెండిట్ల మధ్యలో GoPro ఫిట్ చేసేసా, సెట్ అయిపోయింది. చూపిస్తాను ఒకసారి. ఇలా అయితే నేను GoProని అయితే ఇట్లా ఫిట్ చేసేసినాను. ఫిట్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇట్లా ఇది మనం కావాలంటే కొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు, మనకి వ్యూ ఎక్కువగా రావాలంటే. చూడొచ్చు, ఇది నా GoPro సెటప్. ఇది నేను బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ కేస్ యూజ్ చేస్తాను మనకి హెల్మెట్కి పెట్టడానికి. ఈ కేస్ యూజ్ చేస్తే మనం ఎగ్జాక్ట్లీగా GoProకి ఏం కాకుండా ఉంటుంది, కొంచెం సేఫ్టీ అన్నట్టు. ఇది ఇట్లా మనకి హెల్మెట్కి పెట్టేసి ఇది టైట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే నా GoPro సెటప్ ఇది.
నేను ఈ గోప్రో తోటి వీడియో రికార్డ్ చేస్తే ఎలా వచ్చిందో ఒకసారి మీరు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి ఒకసారి. మొత్తానికైతే సెటప్ ఇది. దీన్ని నేను ఇట్లా మనం కావాలంటే కొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు. ఈ స్టిక్ని చూపిస్తా అది కూడా ఎలా చేసుకోవాలో చూడొచ్చు. ఈ స్టిక్ని నేను ఇట్లా కొంచెం బార్గా చేసుకున్నా. ఇట్లా బార్గా చేసుకుంటే ఏంటంటే మనకి వ్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది. దీనివల్ల నేను ఈ స్టిక్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఒకసారి మీకు వీడియో ఎలా వస్తుందో చూడండి, చూసి నాకు కింద కామెంట్ చేయండి గోప్రోతో వీడియో క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేది ఇది గోప్రో హీరో 10. ఇది గోప్రో హీరో 10 సూపర్ వ్యూ అంటే చాలా వైడ్ వస్తుంది మనకి కెమెరా అనేది. ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్ అయితే యూజ్ చేసి వీడియో అయితే నేను తీస్తున్నాను. మీరైతే ఒకసారి వ్యూ టోటల్గా అబ్జర్వ్ చేయండి. పైన డైనమిక్ రేంజ్ అయినా సరే, కలర్ కాంట్రాక్ట్స్ అయినా సరే ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది అంటే చాలా న్యాచురల్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి సెల్ఫీ స్టిక్ నేను పెద్దగానే చూపిస్తాను. ఇంకా వ్యూ అనేది ఇంకా వైడ్ వస్తుంది మీకు టోటల్గా. దీంట్లో నేను వీడియో క్వాలిటీ 5K 60fps దాకా 5K దాకా ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ 1080p 60fpsలో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. జస్ట్ తక్కువ క్వాలిటీలో చూడొచ్చు. మీకు ఎంత వీడియో క్వాలిటీ అనేది ఎంత బాగా వస్తుందో మీరైతే అబ్జర్వ్ చేయండి. అందుకే గోప్రో అయితే చాలా ఫేమస్. ఇది గోప్రో వీడియో అయినా మోటో వ్లాగింగ్కి అయితే చాలా ఇంపార్టెంట్. చాలామంది పెద్ద పెద్ద రైడర్లు అయితే గోప్రోతో అయితే వీడియో రికార్డ్ చేస్తారు. ఇప్పుడు నేను సెల్ఫీ స్టిక్తోనే ఇట్లా టోటల్గా పెద్దగా చేస్తున్నాను చూడొచ్చు. ఇప్పుడైతే ఇంకా వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇట్లా చూడగానే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనకి వీడియో అయితే చాలా బాగా క్లారిటీగా అయితే రికార్డ్ అయితే చేస్తుంది. ఇప్పుడు సన్ కూడా అంత లేదు, జస్ట్ ఇది కూల్ వెదర్లోనే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. కూల్ వెదర్లోనే ఎంత బాగా వస్తుంది చూడండి. ఇప్పుడు టైం కూడా నేను జస్ట్ ఈవినింగ్ టైంలో తీస్తున్నాను. ఈవినింగ్ టైంలో 4:35 మధ్యలో అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మీరైతే వీడియో క్వాలిటీ చూడండి. మీకు గోప్రో కావాలంటే కింద కామెంట్ చేయండి. గోప్రోలో ఏ కెమెరాస్ బెస్ట్ ఉంటాయో మీకు టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీకు ఒకవేళ గోప్రో కావాలని అనుకుంటుంటే మీరు బెస్ట్ అయితే హీరో 10 అయితే తీసుకోవచ్చు. హీరో 10 అయితే బడ్జెట్లోనే మంచి కెమెరా. ఇప్పుడు అది 30 నుంచి 25 మధ్యలోకి అయితే వచ్చేస్తుంది ప్రైస్ అయితే మనకి. గోప్రోలో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి. నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూపిస్తున్నాను ఎంత బాగా వస్తుందో. టోటల్ సూపర్ వ్యూలో అయితే చాలా బాగుంటుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నాకు గోప్రో అందుకే చాలా ఇష్టం. గోప్రో ఎటువంటి వీడియో రికార్డ్ అయినా తీసేయచ్చు. మనకి వాటర్లో కూడా కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ వస్తుంది. ఇది ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన గోప్రోలో. అన్ని వెదర్కి అయితే గోప్రో యూజ్ చేయొచ్చు. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే కింద నాకు కామెంట్ చేయండి, మీకు తప్పనిసరి హెల్ప్ చేస్తాను.